ఏటీవీ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి నక్షత్రాలు, లక్షణాలు శీర్షికన చివరి నక్షత్రమైన రేవతి నక్షత్రం వారి యొక్క గుణాలు ఎలా ఉంటాయి, వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇక నక్షత్రాలు మరి పుష్యమి తర్వాత అత్యంత బలోపేతమైన కాస్మెటిక్ ఎనర్జీ ఎక్కువగా కలిగినది ఏదైనా ఉంది అంటే అది రేవతి నక్షత్రంగానే చెప్పవలసి ఉంటుంది. అంటే మక, శ్రవణ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఇలా వీటితో పోలిస్తే కనుక మరి పుష్యమి తర్వాత అధికంగా ఉండే కాస్మెటిక్ ఎనర్జీ అనేది అంతా కూడా ఎక్కువ రేవతి నక్షత్రంలోనే ఉండటం అనేది ఉంటుంది. కనుక రేవతి నక్షత్రం వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వీరికి కాస్మెటిక్ ఎనర్జీ ప్రభావం వల్ల మళ్ళీ ఏదో విధంగా నిలదొక్కుకోవడం అనేది కూడా ఉంటుంది. సమస్యలు ఎంత క్రిటికల్గా ఉన్నప్పటికీ కూడా, ఎంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి లేచి నిలబడే సామర్థ్యం అయితే కనుక ఈ రేవతి నక్షత్రం వారికి అయితే ఉంటుంది. ఇక వైవాహిక జీవితంలో మాత్రం ఏవో రకమైన కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తటం, అంటే ఒక్కోసారి తొందరగా భార్య వ్యాధిగ్రస్తురాలు అవటం, లేదా మరి భర్త వ్యాధి గ్రస్తులు అవటం, ఇలా ఏదైనప్పటికీ కూడా భార్య భర్తల మధ్య మాత్రం ఏదో రకమైన కొంత అసౌకర్యం కానీ, ఒక్కోసారి వేరే వ్యక్తుల యొక్క ప్రవేశం కానీ, ఇలా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు కూడా రేవతి నక్షత్రానికి అయితే ఉంటాయి. కానీ అయినప్పటికీ కూడా రేవతి నక్షత్రం అనేది శక్తివంతమైన నక్షత్రం అవడం వల్ల జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటి నుంచి మళ్ళీ ధైర్యంగా ముందుకు రాగలిగే శక్తి అయితే కనుక ఈ రేవతి నక్షత్రం ఉంటుంది. కనుక రేవతి నక్షత్రం వాళ్ళు ఏదైనప్పటికీ కూడా ఒక సాధన రూపంలో కనుక వారి యొక్క ఇది సాధిస్తే కనుక, అంటే ఒక భక్తి మార్గంలో కనుక వెళ్ళినట్టయితే కనుక దాంట్లో పరమోత్తమ స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా మరి రేవతి నక్షత్రానికి ఉంటాయి. కనుక ఏదైనా సరే ఒక మంత్రాన్ని గట్టిగా పట్టుకుని సాధించడం, తరించడం అనేది కూడా ఈ రేవతి నక్షత్రం వాళ్ళకైతే సాధ్యమవుతుంది. ఇక రేవతి నక్షత్రంలో ఎవరు పుట్టినప్పటికీ కూడా వారికి యొక్క 1వ పాదం, 2వ పాదం, 3, 4 పాదాలు అన్నీ కూడా మీనరాశిలోకి వస్తాయి. కానీ 1వ పాదం వారి మీద, 4వ పాదం వారి మీద కూడా గురుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా 2, 3 పాదాల వారి మీద అయితే కనుక శనికి సంబంధించిన ప్రభావం అయితే ఎక్కువ ఉంటుంది. ఇక 1వ పాదం వారు, 4వ పాదం వారు అయితే కనుక ఈ కాస్మిక్ ఎనర్జీని మరింత ఎక్కువ పొందే అవకాశాలు కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. కానీ 4వ పాదం మటుకు జీవితంలో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ అని ఎక్కువ ఎదుర్కోవటం అనేది, తాము సంపాదించుకునేది ఏదో విధంగా ఎక్కువ పోగొట్టుకునేది కూడా ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. 2, 3 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారు సంపాదనలో కొద్దిగా ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ కూడా వారి సంపాదన కొంతవరకు స్థిరంగా సాగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇంకా వీరి జీవితం మొదట 17 ఏళ్ళు కొంతవరకు బుధుడు, తర్వాత అంతా కూడా కేతుమార దశ అనేది ఉంటుంది. కనుక ఈ కేతుమార దశలో తర్వాత శుక్రుల్లో, శనిలో వీళ్ళు కొంతవరకు ఎక్కువ ఇబ్బందులు, శుక్రుల్లో, రాహుల్లో కూడా కొంతవరకు ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ దశల్లో మాత్రం కొంత వీళ్ళు ఎక్కువ ఇంటి బంధువుని కోల్పోవటం కానీ, ఏదో రకమైన ఎక్కువ నష్టాలకి కొని తెచ్చుకోవటం కానీ, ఇలాంటివి కూడా ఎక్కువగా ఈ రకంగా ఈ దశల్లో ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా వీరి జీవితంలో ఎప్పుడు కూడా ఒక అమ్మయ్య నేను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నాను, హాయిగా ఉన్నాను అనుకునేదైతే కనుక ఎప్పుడు కొంత అది తక్కువ ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఆర్థికపరమైన అంశాలే కాకుండా ఇతర అంశాలు కూడా ఏదో రకంగా వీరి మీద ఎక్కువ ప్రభావం చూపించడం, తద్వారా లోపల ఎంతో కొంత మానసికంగా నలగటం అనేది అయితే ఉంటుంది. అయితే వీరు ఇందాక చెప్పినట్టు కనుక ఏదైనా సరే ఒక మంత్ర సాధన, ముఖ్యంగా ఈ రేవతి నక్షత్రం ఏదైతే ఉంటుందో హం లం క్షం రేవత్యే నమః, ఓం హం లం క్షం రేవత్యే నమః, ఇది నిత్యం చదువుకోవటం వల్ల కూడా ఈ నక్షత్ర జపం అనేది ఉంటుంది. లేదు ఏదైనప్పటికీ కూడా ఇంకేదైనా మరి సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా వీరు కూడా బగలాముఖిని ఆరాధించడం వల్లే తప్పకుండా ప్రయోజనం అయితే ఉంటుంది. ఈ రేవతి నక్షత్రానికి ఉండే ఏవైతే తప్పులు ఉంటాయో వాటి నుంచి విముక్తి పొందడానికి అయితే కనుక బగలాముఖి ఆరాధన అనేది చాలా విస్తృతంగా మేలు చేస్తుంది. ఇక మామూలుగా ఏదైనప్పటికీ కూడా సాధారణ దేవుళ్ళు ఎవరినైనా ఆరాధించాలంటే, దశమహావిద్యలు కాకుండా ఇంకెవరినైనా ఆరాధించాలి అంటే కనుక ఖచ్చితంగా దత్తాత్రేయుడికి సంబంధించినవే వీరికి ఎక్కువగా మేలు జరగడం అనేది ఉంటుంది. కనుక ఏదైనా కూడా నిత్యం ఓం దం దత్తాత్రేయాయ నమః, ఓం దం దత్తాత్రేయాయ నమః అనేది నిత్యం చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే ఏదైనా సరే లేవగానే తూర్పు ఈశాన్యంగా కూర్చుని తర్వాత వీరి యొక్క పనులకు ఉపక్రమించినట్టయితే కనుక ఆ రకంగా కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక సాధ్యమైనంత వరకు కూడా వీరు శుక్రవారం నాడు
ఎరుపు రంగు దుస్తులకి కొంతవరకు దూరంగా ఉంటే మంచిది. ఇంకా ఈ రకమైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా రేవతి వారికి ఒక మేలు జరుగుతుంది. ఇక రేవతి నక్షత్రం వాళ్ళు వెళ్ళవలసిన ఏదైనా సరే రంగం అనుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి కూడా బోధనా రంగం అనేది ఒకటి, వైద్య రంగం అనేది కూడా ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ప్రైవేటు రంగంలోకి వచ్చేప్పటికి ఏంటంటే కన్స్ట్రక్షన్ రంగంలో అయితే కనుక వీరు తప్పకుండా వారి యొక్క ప్రతిభను చూపించగలగటం అనేది ఉంటుంది. తర్వాత ఈ ఇంటీరియర్ డెకరేషన్ ఇలాంటి వాటిల్లో కూడా వీరు రాణించడానికి అయితే ఉంటుంది. ఇక వ్యాపారాలు ఎంచుకుంటే మాత్రం ఏ వ్యాపారంలో అయినా సరే కొంతవరకు వీళ్ళు కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవటం, అంటే కొన్నాళ్ళు బాగా నడవడం, తర్వాత మళ్ళీ పడిపోవడం అనేది ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా ఈ పుస్తకాలకు సంబంధించిన కానీ పబ్లిషింగ్ సంబంధించిన వాటిల్లో అయితే కనుక బాగా పేరు తెప్పించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక ఏదైనప్పటికీ కూడా ఇందాక చెప్పుకుంటే దత్తాత్రేయుని ఆరాధించడం, బగలాముఖిని ఆరాధించడం వల్ల వీరి నక్షత్రంలో ఉండే లోపాలు ఏవైతే ఉంటాయో అవి సంస్కరించబడతాయి. అలాగే వీటి యొక్క కాస్మెటిక్ ఎనర్జీ కూడా మరింత పెంచుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది ఈరోజు మరి రేవతి నక్షత్రం వారి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.